వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరంపై కేసీఆర్ హరీష్ కు బిగ్ షాక్. విచారణకు రంగం సిద్ధం. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ షాక్. రెండు మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం. మునిపల్లి మండలంలోని బుదేర చౌరస్తాలో శ్రీ వీరాంజనేయ మహాస్వామి ప్రథమ వార్షికోత్సవ రాష్ట్ర స్థాయి అండర్-14 వాలీబాల్ బాలుర విజేత బహుమతి ప్రదానం చేసిన తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర రెడ్డి. అక్రమ ఇసుక దోపిడీ. మానసట్ర సర్వే నంబర్ 67లో సుమారు 15 ట్రాక్టర్లతో ఇసుక దందా. గ్రూప్ 4 జాబ్ సాధించిన అంధురాలు. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్. ప్రజాపాలన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకలు. సంక్రాంతి పరిలో కంగనా ఎమర్జెన్సీ అధికారిక ప్రకటన. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలువనున్నట్టు తెలుస్తుంది. వీరిద్దరిని ఈ నెలాఖరున లేదా డిసెంబర్ తొలివారంలో విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. 21న హైదరాబాద్ అనున్న జస్టిస్ ఘోష్ వచ్చే నెల 5 దాకా ఇక్కడే ఉండనున్నారు. మాజీ సీఎస్లు ఎస్కే జోషి, సోమేష్ కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి రజిత్ కుమార్, సీఎంఓ మాజీ ఓఎస్డీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించిన స్మితా సబర్వాల్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును తొలుత కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. తెలంగాణలో ముందుగా ప్రకటించినట్లు సంక్రాంతి కాకుండా ఉగాది పండుగ తర్వాతే సన్నబియ్యం పంపిణీ చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ తాజాగా 3 నెలల పాటు ఆగాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఖరీఫ్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని, నాణ్యత లోపిస్తుందని నిపుణులు సూచించినట్లు ఆయన తెలిపారు. కనీసం 3 నెలల పాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలియజేశారు.
కలియుగ దైవం తిరుమలేశ్వర దర్శనార్థం నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. దీనికోసం భక్తుల కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, 10,500 రూపాయల ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, స్లాట్ దర్శనం, సర్వదర్శనం అన్ని పలు రకాలుగా ఉన్నాయి. భక్తుల అతిథులు సామాన్య భక్తులు కావడం గమనార్హం. రద్దీ ఉన్న సమయంలో వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్లోనే దాదాపు 30 గంటల స్వామివారి దర్శనం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. స్లాట్ దర్శనం అంటే శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఆధార్ కార్డు ద్వారా దర్శన సమయం కేటాయిస్తారు. దీంతో 2-3 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. అయితే ఈ టికెట్లు పరిమితమే. అలాగే అలిపిరి శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన వచ్చే భక్తులకు గతంలో దివ్య దర్శనం అనే పేరుతో కొన్ని టికెట్లు కేటాయించేవారు. ఇందులో భాగంగా 2-3 గంటల్లోనే దర్శనం చేసుకోవచ్చు. అయితే గత ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. మునిపల్లి మండలం బుదేరా ఎక్స్ రోడ్లో శ్రీ వీరాంజనేయ మహాస్వామి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గౌరీ గణపతి స్వాస్థ్య పుణ్య ప్రవచనం, అంకురార్పణ కార్యక్రమం మొదలుకొని స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాలతో అభిషేకము, అలంకరణ, అర్చన, పూజా కార్యక్రమాలు, మన్యుసూక్త హోమ కార్యక్రమం జరిగింది. ఆలయ నిర్మాణదాత శ్రీ నేల రాజేశ్వర్ గుప్తా, అన్నపూర్ణ దంపతులు అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆశ్రమ పీఠాధిపతులు వైరాగ్య శిఖమణి అవధూత గిరి మహారాజ్, మహంత్ డాక్టర్ సిద్ధేశ్వర నందగిరి మహారాజ్ స్వామి వారు పాల్గొని భక్తులందరికీ కూడా ఆశీర్వచనాలు అందించారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల గ్రౌండ్లో జరుగుతున్న అండర్ 14 బాలబాలికల పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల నుండి 10 బాలికల జట్లు, 10 బాలుర జట్లు పాల్గొనగా అత్యంత ప్రతిమ చూపి బాలుర విభాగంలో ఖమ్మం జిల్లా జట్టు మొదటి స్థానం సాధించగా, రంగారెడ్డి జిల్లా 2వ స్థానం, వరంగల్ జిల్లా 3వ స్థానం సాధించింది. బాలికల విభాగంలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానం సాధించగా, మెదక్ బాలికల జట్టు 2వ స్థానం, ఆదిలాబాద్ జిల్లా జట్టు 3వ స్థానం సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతగా విచ్చేసిన తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రరెడ్డి మాట్లాడుతూ, మాటలు, ఆలోచన పొదుపు లేనివాడు దేశద్రోహితో సమానమని, క్రీడా పోటీల్లో గెలుపు ఓటముల సహజమని, గెలిచిన వారు పొంగిపోవద్దని, ఓడిన వారు కుంగిపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ రమేష్, చేగుంట ఎంఆర్ఓ నారాయణ, మెదక్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు పరంజ్యోతి, స్థానిక ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ చంద్రకళ, జిల్లా పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు, మాజీ ఎస్జీఎఫ్ కార్యదర్శి కిషోర్, అథ్లెటిక్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర వాలీబాల్ రిఫరీస్ బోర్డు కన్వీనర్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర వాలీబాల్ అబ్జర్వర్ సాయినా శ్రీనివాస్, వివిధ జిల్లాల నుండి వచ్చిన పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తూ, రియల్లీ గ్రేట్, చాలా బాగా ఆడారు. చాలా ఎండగా ఉంది ఈ 3 రోజులు. కానీ ఈ ఎండని కూడా అంటే ఒక స్ఫూర్తి, మీరందరూ అంటే మనం తలుచుకుంటే ఏది కూడా మనకు అవరోధంగా ఉండదు అని మీ క్రీడాకారులను చూసి నేర్చుకోవాల్సిన ఎంతో ఉంటుంది. ఆటలు అంటేనే మనం గెలుపు ఓటములని తీసుకోకుండా మనం ఒక ప్లేస్కి వచ్చినప్పుడు కంఫర్టబుల్. ప్రిన్సిపల్ మేడం గారికి, ఇతరత్ర ముంగట కూర్చున్న క్రీడాకారులకు, ప్రెస్ మిత్రులకు, మా చేగుంట పట్టణ చూసిన వారికి, పక్క జిల్లా నుంచి వచ్చిన వారందరికీ కూడా క్రీడాభివందనములు. నిజంగా కూడా ఈ 4 రోజుల నుంచి నేను చాలా సంతోషపడుతున్నా. మా చేగుంటలో రోజు ఒక పెళ్లి, ఇక్కడ ఈ మోడల్ స్కూల్లో రోజు పెళ్లి జరిగినట్టుగా ఉంది. కలర్ఫుల్ డ్రెస్సులు, కలర్ పిల్లలతో మంచి చాలా బాగా ఆడారు. మేడం చెప్పినట్టుగా ఇంత ఎండలో ఒక 5 నిమిషాలు నిలబడమే ఇబ్బందిగా అనిపించిన సమయంలో గెలవాలనే కాంక్షతో అందరూ ఆడడము చాలా సంతోషంగా అనిపించింది. ఎనీహౌ ఈరోజు
మీరు ఇక్కడ ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం, ఇక్కడ ఆడమే మనం. చేగుంట గ్రామం అనేది అంటలేం సార్, ఇప్పుడు చేగుంట పట్టణం. నేను కూడా ఈ గ్రామస్తుడైనందుకు, దాంట్లో భాగంగా నేను మెదక్ జిల్లా వాలీబాల్ అధ్యక్షుడైనందుకు రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయి క్రీడా హబ్ కావాలి మా చేగుంట పట్టణం అనేది మా ఆకాంక్ష సార్. కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎండి పాషా ఫ్రమ్ ఖమ్మం, ప్రవీణ్ స్టేట్ రెఫరీ హర్షిత నగర్ జిల్లా. సన్మానం చేయాలి. పరమ జ్యోతి గారిని కూడా గౌరవ ఆర్డీఓ గారి చేతుల మీద మన హెచ్ఎఫ్ సెక్రటరీ రమేష్ గారు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నా. స్వీకరించాల్సిందిగా కోరుతున్నా. శ్రీను కూడా సన్మానం I'll go crazy now you. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి రేవు దగ్గర అక్రమ ఇసుక దోపిడీ. మానస ట్రస్ట్ సర్వే నంబర్ 67లో సుమారు 15 ట్రాక్టర్లతో ఇసుక దందాను మాన్సస్ ఇన్స్పెక్టర్ ట్రాక్టర్ నిలిపివేసి అడ్డుకున్నారు. కొంతసేపు అక్రమదారులతో వాగ్విత్వానికి దిగి ఉన్నారు. పట్టుకున్న కొన్ని ట్రాక్టర్లను తిరిగి అన్లోడ్ చేయించి లంకలో వేయడం జరిగింది. దీనిపై గంగవరం సబ్ ఇన్స్పెక్టర్ వారికి ట్రస్ట్ వారు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్రమ ఇసుక రవాణా చేయించిన వారిపై తగు చర్య తీసుకోవాలని కోరడమైంది. సోమేష్ జన సైనికుడు ఈ విషయమై స్పందించి మీడియాతో మాట్లాడటం జరిగింది. మధ్యాహ్నం నిన్న 5 గంటలకు స్వామి కరెక్ట్గా అక్కడ గోడ దగ్గర కూర్చుండగా టాటర్లు గ్రావెల్ వస్తుంది, గ్రావెల్ ఏదో కొట్టేసుకుంటున్నారు. అయిపోయింది. అక్కడ 3 టాటర్లు అంటే ఇసుక తోలి ఆ ఇసుకని ఎలా తరలిస్తున్నారో ఎక్కడ తరలిస్తున్నారో మాకు తెలియదు, తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ 3 టాటర్లు వెళ్ళినాయి.
తర్వాత మళ్ళీ 3 టాటర్లు వచ్చినాయి, మళ్ళీ 3 టాటర్లు వెళ్ళినాయి. ఇదేంటి వెళ్తుందని వెంటనే నేను వీడియోలు తీయడం మొదలెట్టాను. వీడియోలు తీసి మొదలెట్టిన వెంటనే తర్వాత నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న మాన్సా ట్రస్ట్ భూమికి సంబంధించిన మాన్సా ట్రస్ట్ ఆర్ఐ గారికి చెప్పడం జరిగింది. ఆర్ఐ గారు వెంటనే వచ్చారు. ఆయన వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకో 3 టాటర్లు లోడింగ్ అయ్యి పైకి వచ్చే లోపలికి ఆర్ఐ గారు మొత్తం పైన ఆపారు. ఆపిన వెంటనే నేను ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది. ఎస్ఐ గారికి కూడా చెప్పాను, ఇలా వాస్తవంగా ఎలా జరుగుతుందండి. ఇప్పుడు ఏమైనా ఇసుక తీసుకెళ్ళమన్నారో తప్పులేదు దాంట్లో, కానీ మనుషులు భుజాల మీద వేసుకుని తీసుకుని వెళ్ళమన్నారు. ఏదైనా ఉంటే పారతో కొట్టుకుని దాని మీద వేసుకుని తీసుకెళ్ళమన్నారు తప్ప మిషన్ల మీద జేసీబీల మీద గట్ట ఎవరు తీసుకెళ్ళమని చెప్పలేదు. వీళ్ళు అక్రమంగా రేవు తోలుతున్నారు. ఓ పక్కనేమో రేవు జనాలు వెళ్తున్నారు, ఓ పక్కనేమో ఇసుక తోలేస్తున్నారు. ఇది రేవు తోలుతున్నారా లేకపోతే ఇసుక రేంప అని ఏం అర్థం కావట్లేదు మాకు. అడిగినందుకు నా మీద రేవు భద్రరావు గారు, ఆయన ఎర్రంజెట్టి భద్రరావు గారు, రేవు పప్పుల సీనిబాబు గారు, పప్పుల సాయిబాబు గారు నా మీద తిరగబడ్డారు. నీ అంతు చూస్తాం, నేను ఏం చేయాలో మాకు తెలుసు, నీ కుటుంబం గురించి ఏంటో నాకు తెలీదా, నువ్వేంటన్నది నాకు తెలీదా, నీ అంతు చూస్తాం, ఎవరిని ఏం చేయాలో తెలుసు అన్నారు. వీళ్ళు గతంలో అలా చేశారు. చాలా కేసులు ఉన్నాయి వీళ్ళ మీద, తప్పుడు కేసులు. అవి గతంలో చేసిన కేసులు వీళ్ళు కొట్టేసుకున్నారు. ఇప్పుడు అవి గతంలో మళ్ళీ ఇప్పుడు రిప్లై ఓపెన్ చేయించాలి. ఓపెన్ చేయించి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగానే. ఎందుకంటే వీళ్ళు చేస్తుంది అక్రమం మామూలుది కాదు. మొన్న మేము తీసుకెళ్ళాం, మొన్న ఆర్బీఐకి, నెక్స్ట్ విజిలెన్స్కి మేము తీసుకెళ్ళిన వెంటనే అక్కడ ఖచ్చితంగా మేము వాళ్ళకి 1,10,00,000 రూపాయల వర్క్స్ మీద మేము పెట్టాం. ఇక్కడ జరిగిన అవినీతి మీద విజిలెన్స్కి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న ఇవన్నీ వీడియో రూపంలో తీశాను కాబట్టి ఈరోజు నాకు ఈ రూపంలో సాక్ష్యంగా చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఇవన్నీ ఎలా ఉండవు. మేము తిరగబడ్డ ఊళ్ళ మీద మొన్న గతంలో రమేష్ వర్మ అనే వ్యక్తి ఈ ఇసుక ర్యాంపు వీటి గురించి, నెక్స్ట్ ఊర్లో కూడా జరుగుతున్న వర్క్స్ గురించి తిరగబడినందుకు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. సొంత పంచాయతీలో చేస్తున్న అధికారుల మీద, అధికారులతో పాటు మొత్తం ఊర్లో ఉన్న ప్రజల మీద అందరితో పాటు కలిపి ఈ మనిషి మీద తప్పుడు కేసులు పెట్టించారు. ఈ తప్పుడు కేసులే కాకుండా మళ్ళీ నా మీద కూడా ఎటువంటి ప్రాణహాని ఉందని నాకు భయమేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, దుర్మార్గులు. ఖచ్చితంగా ఏదో టైంలో ఎవరో ఒకరిని ఒక 10 మందిని పంపి ఏదైనా చేయగలరు. అది నాకు భయాందోళన ఉంది, నాకు ప్రాణహాని ఉంది. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక సాటి జనసేన కార్యకర్తనే. 2014 నుంచి ఇప్పుడు దాకా జనసేన భుజం మీద వేసుకుని మోసిన వాళ్ళు మేము. అలాంటిది మేము మాలాంటి వాళ్ళ మీదే ఇలా ఉన్నారంటే వీళ్ళ వైసీపీలో ఉండి టీడీపీలో చేరి వీళ్ళే చలామణి అయిపోతున్నారు తప్ప కష్టపడ్డ కార్యకర్తలకు సరైన గుర్తింపు అనేది దక్కట్లేదు. ఖచ్చితంగా ఆ సరైన గుర్తింపు దక్కాలంటే ఇలాంటి నాయకులను ఎదురెత్తేనే నారా చంద్రబాబు నాయుడు గారు, కొనితెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పెద్దన్న పాత్ర పోషించి మాత్రం కీలక పాత్ర కింద తీసుకోవాలి ఖచ్చితంగానే. కోర్టు బిల్లు విషయం ఇది మరో రంగస్థలం కింద మారిపోతుంది. రంగస్థలం కంటే పెద్దది. ఇక్కడ అధికారులందరూ రావడానికి, ఇక్కడ ఉద్యోగం చేయడానికి చాలా భయపడిపోతున్నారు. ఇది అందరికీ వాస్తవంగా తెలుసు. ఒక మండల స్థాయి వ్యక్తి గ్రామ స్థాయికి పడిపోయి గ్రామంలో కూడా విలువ లేని కాకుండా అయిపోయినందుకు కుమిలిపోయి ఉన్న కార్యకర్తలను కూడా హింసించేస్తున్నారు ఇక్కడ. అది ఖచ్చితంగా కఠిన చర్యలు మాత్రం మీరు తీసుకోవాలి. అది ఇక్కడ బలమైన నాయకుడు వచ్చాడు కాబట్టి ఈరోజు మాలాంటి కార్యకర్తలు మేము తిరగబడడానికి సరిపోయింది. లేకపోతే మేము మాలాంటి వాళ్ళు అలా తిరగబడేది లేదు. ఈరోజు బలమైన కార్యకర్తలు మేము అందరం తిరగబడుతున్నామంటే కారణం వాసంశెట్టి సుభాష్ గారు మాకు అండదండగా ఉన్నారు అన్న ధైర్యంతోనే ఉన్నాం. అయ్యా సుభాష్ గారు, మీరు ఖచ్చితంగా మాలాంటి పేదల మీద, మాలాంటి కార్యకర్తల మీద మీరు స్పందించి మా బాధలు మీరు చూసి మీరు ఖచ్చితంగా కఠినంగా ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ కోటిపల్లి అనే అక్రమాలని, ఈ అక్రమాలు జరుగుతున్న ల్యాండ్ యాక్ట్ల గురించి, ఈ యాక్ట్ల గురించి, ఇసుక మాఫియాల గురించి, ఈ యాక్ట్ల మీద మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ మీ కార్యకర్త, జనసేన. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలవారిగూడెంకు చెందిన మానస పుట్టుకతో అంధరాలు. 10వ తరగతి వరకు గ్రామంలో చదువుకుంది. ఆ తర్వాత స్నేహితుల సహాయంతో కారేపల్లికి 4 కిలోమీటర్లు నడిచి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే మానస ఇంటి వద్దే ప్రిపేర్ అయింది. 2022లో ఓ బ్యాంకులో ఉద్యోగం సాధించింది. బ్యాంకు ఉద్యోగంతో పాటు సహకారాల సహాయంతో గ్రూప్ 4 పరీక్ష రాశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో మానస జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగం సాధించారు.
మేడ్చల్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం ఓ స్కూల్ బస్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను పికప్ చేసుకుని స్కూల్కు బయలుదేరింది. మార్గ మధ్యలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రజాపాలన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరంగల్ కాకతీయ కాలం నుంచి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నగరం. దశాబ్ద కాలంగా నిర్లక్ష్యపు నీడలు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం. చారిత్రక నగరాన్ని అభివృద్ధి బాటను నడిపించడానికి నడుం బిగించిన ప్రజా ప్రభుత్వం 2041 మాస్టర్ ప్లాన్తో వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం జరిగింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వరంగల్ మహానగర అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా 4,962.47 కోట్ల రూపాయలను కేటాయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో వివిధ భాగాల పరిధిలో నగరంలో చేపట్టే పనులకు ఈ నిధులు మంజూరు చేసింది. సీఎం సభ విజువల్స్ అని పెట్టండి. సీఎం సభ విజువల్స్.
బాయ్ 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 బాయ్. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 20వ తేదీ బుధవారం ఉదయం 10:30 చేరుకొని శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం ఇది ఓ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా రాజన్న భక్తుల గుండె ఉప్పొంగే విషయంగా చిరకాల కోరిక వేములవాడ పట్టణ నియోజకవర్గ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న భక్తులది. గత ప్రభుత్వం బాగా గుర్తు జూన్ 18, 2015 ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏటా 100 కోట్లు వెచ్చించి 500 కోట్లైన ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు. కానీ ఒక కొత్త ఇటుకను పెట్టలే, ఒక పాత ఇటుకను తీసివేయలేరు. ఎలా ఉందో దేవాలయం అప్పుడు ఇప్పుడు కూడా అలానే ఉన్న సందర్భంలో మేము అనేక ఉద్యమాలు చేసినాం. అదే సందర్భంలో ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ అని ఈ ఒక్కరికి కూడా ఆనాడు డబుల్ బెడ్రూమ్ నిధులు ఇవ్వని పరిస్థితి ఆనాడిది. అది కూడా అదే రోజు జూన్ 18, 2015 గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత సమస్యలు చెప్పినప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటినీ పరిష్కారం చేసుకుందామని చెప్పిన సందర్భం నేత కార్మికులకు అండగా నిలబడడానికి నేతన్నల చిరకాల కోరిక 30 సంవత్సరాల చిరకాల కోరిక కేసీఆర్ కేటీఆర్ సిరిసిల్లకు కేటీఆర్ ఎమ్మెల్యేగా యువరాజుగా ఉన్నప్పటికీ వారికి యాను డిపో తీసుకురావాలన్న ఆలోచన రాని సందర్భం. నూలు డిపో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో 50 కోట్లతో నూలు డిపోని వేములలో మంజూరు చేసినటువంటి సందర్భంలో ఈరోజు 50 కోట్లు దేవాలయానికి మంజూరు చేసుకున్నటువంటి బడ్జెట్లో అదనంగా 26 కోట్లు అవుతుంది. ఈ ఆలయ విస్తరణ కంటే 76 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చిన సందర్భం. మేము టెంపుల్ సిటీగా మారుస్తామన్నాం. టెంపుల్ సిటీగా చూడాలని చెప్పి లక్ష్యం మాలో ఉందని చెప్పినాం అన్నాడు ఎన్నికలప్పుడు. ఈరోజు రోడ్డు వెడల్పు కూడా 47 కోట్ల పైచిలకు డబ్బును కూడా జీవో రూపంలో ఈరోజు మంజూరు చేసి జరిగింది. 3వ బ్రిడ్జి 8 సంవత్సరాలుగా కాలాతీతం చేస్తే మీ అధికారులకు వచ్చిన సమావేశం పెడితే ఆ తిప్పాపూర్ 3వ బ్రిడ్జికి భూ సేకరణ కూడా జరగలేదు. వెంటనే అధికారులతో మాట్లాడి R&B శాఖ మాచులు కొమరెడ్డి వెంకరెడ్డి గారితో మాట్లాడి జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, చేనేత జౌలి శాఖ మాచులు, ఈరోజు సీతక్క గారు, ఈ విధంగా అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు హాస్పిటల్కి సంబంధించి మన ప్రాంత నిధులు మంజూరు వీళ్ళందరితో సమన్వయం చేసుకొని పొంగులేటి శ్రీను అదేవిధంగా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకుని సిరిసిల్ల ఉన్నటువంటిది. అదేవిధంగా సిరిసిల్ల ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న తరుణంలో నేను వేములవాడ పట్టణ నియోజకవర్గ రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్తు ప్రజానికానికి రాజన్న భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 20వ తేదీన జరిగే భూమి పూజ ఓ మహత్తరమైనటువంటి ఘటనగా వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పరిచే క్రమంలో వేసేటువంటి శంకుస్థాపన రాయి సందర్భంగా ప్రజలు రాజన్న భక్తులు పెద్ద ఎత్తున రాజన్న ఆలయ పరిసరాలు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి హాజరై ఈరోజు రాజన్న ఆలయాన్ని విస్తరింపజేయడానికి కోసం అదేవిధంగా ఈ జిల్లాని ఇతరత్ర రంగాలు ముందుకు తీసుకోవడం కోసం ఈ సభా వేదికను మనం ఉపయోగించుకుందాం. అనేక సమస్యల పరిష్కారానికి వేదికగా ఈ సభను మలుచుకుందాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మీ గ్రామాల్లో ఉన్నటువంటి
మీరందరూ కూడా ఆ రోజు ఉదయమే బయలుదేరి 10:30కు సభాస్థలికి రావాల్సిందిగా పేరున నేను విజ్ఞప్తి చేస్తూ మరికొన్ని కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గానికి రావాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రుల ద్వారా కోరడం జరిగింది. నేను ఎన్నికలప్పుడు చెప్పిన ఎందుకో వేములవాడ వెనుకబడిపోయిందని. వేములవాడ వెనుకబడిపోయింది, పాలకులు పట్టించుకున్న పాపన పోవడం లేదు. అవకాశం ఇవ్వమంటే ఆ దేవుడు ప్రజల ద్వారా ఆశీస్సులు అందజేసి నన్ను శాసనసభ్యుడికి ఎంపిక చేసిన తర్వాత నా సహచర మిత్రుల సహకారంతో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఒకటి సమస్యలను పరిష్కారం చేసే దిశలో నిధులు రాబట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా. వాటికి అవకాశం వచ్చింది. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న రాజన్న ఆలయ అభివృద్ధి కానీ, పట్టణ అభివృద్ధి కానీ, నియోజకవర్గ అభివృద్ధి కానీ, ఈరోజు నేతన్నలకు సంబంధించి, అదేవిధంగా రాజన్న భక్తులకు వేల పట్టణం, అదేవిధంగా రైతన్నలకు సంబంధించి శ్రీపాద ప్రాజెక్ట్ ఎల్లంపల్లి కూడా ఆనాడు రాజశేఖర ముఖ్యమంత్రి 1737 కోట్లు మంజూరు చేస్తే ఆనాడు పూర్తి చేసుకున్న ఫాజులర్ ప్రాజెక్టు, ఆనాడు చందుర్తి, ఆనాడు రుద్రేణి నాగర చెరువు, ఆ రోజు జుగాపూర్ తప్ప ఈ ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన్ని పోలేని సందర్భం. కలిగొట్టు సూరం ప్రాజెక్టు 206 కోట్లతో శిలాపలక వేసి ఇసుక కుప్పలు వేసి నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది తప్ప తట్టెడు మట్టిని కూడా కాలుకు తీయలేరు. ఈరోజు జానెడు కాళ్ళోడు కూడా దవ్వని పరిస్థితి. ఈరోజు మీ అధికారులకు వచ్చిన తర్వాత మర్రిపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభం చేసినాం, కలిగొట్టు సూరం ప్రాజెక్టు పనులు చేసినాం, కుడియనమ కాళ్ళు కూడా ప్రారంభం చేస్తున్నాం. దానికి కూడా భూ సేకరణకు డబ్బు కావాలంటే జైత్యాల జిల్లా కలెక్టర్ గారి ఖాతాలో 10 కోట్లు, రాజన్న జిల్లా కలెక్టర్ గారి ఖాతాలో 5 కోట్లు కూడా వేసి ఆ పనులు కూడా ప్రారంభం చేయమని చెప్పారు. అంటే ఇటు రైతన్నలు, ఇటు నేతన్నలు, రాజన్న భక్తులకు, వేములలో అన్ని నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు మేలు చేసే విధంగా, విద్యార్థులకు ఉన్నత చదువుకోవడానికి కాలువలు ఇచ్చే విధంగా ఈరోజు నియోజకవర్గంలో పేరుకపోయిన ప్రధాన సమస్యలను ఇంచుమించు 60 నుంచి 70% వరకు ఇప్పటివరకు మంజూరు చేసుకోగలిగినాం. మిగతా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ. ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఎమర్జెన్సీ విడుదల ఇంతకుముందు చాలాసార్లు వాయిదా పడింది. ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై కొంత వివాదం నెలకొంది. ఇప్పుడు కంగనా రనౌత్ అన్ని అడ్డంకులు అధిగమించి సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఎమర్జెన్సీ చిత్రం 2025 జనవరి 15న విడుదల కానుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితంపై ఎమర్జెన్సీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కంగనా ఇందిరాగాంధీ పాత్ర నటించింది. ఈ సినిమాలో కంగనా రనౌత్ నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుందని కంగనా సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించింది. ఆర్యవైశ్యులందరి కలయికతో మనందరం సంబరంగా కార్తీక మాసంలో ఏర్పాటు చేసుకునే వన సమారాధన నవంబర్ 24వ తేదీన ఆదివారం చెరుకూరి వారి తోటలో జరుపుకోవడానికి ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం నిర్ణయించింది. కావున ఈ వనభోజనాలకు మీకు తెలిసిన ఆర్యవైశ్య బంధువులకు, మిత్రులకు కూడా తెలియచేసి అందరం పాల్గొనే విధంగా చూడగలరు. ఉదయం 8 గంటలకు గోపూజ, సత్యనారాయణ స్వామి వ్రతం, 9 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే విందు మధ్యాహ్నం 12 గంటలకు. అలాగే తోటి ఆర్యవైశ్యులు పాల్గొని జరుపుకునే ఈ పండుగకు మీ వంతు సహాయంగా ఆర్థికంగా మరియు హార్దికంగా తోడ్పాటును అందించాలని మా మనవి. ఆర్యవైశ్యులందరూ ఆహ్వానితులే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్ కు బిగ్ షాక్. విచారణకు రంగం సిద్ధం.
రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ షాక్. రెండు మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం. మునిపల్లి మండలంలోని బుదేర చౌరస్తాలో శ్రీ వీరాంజనేయ మహాస్వామి ప్రథమ వార్షికోత్సవ రాష్ట్ర స్థాయి అండర్ 14 వాలీబాల్ బాలుర విజేత బహుమతి ప్రదానం చేసిన తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర రెడ్డి. అక్రమ ఇసుక దోపిడీ మానసట్ర సర్వే నంబర్ 67లో సుమారు 15 ట్రాక్టర్లతో ఇసుక దందా. గ్రూప్ 4 జాబ్ సాధించిన అంధురాలు. అదుపు తప్పే చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్. ప్రజాపాలన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకలు. సంక్రాంతి పరిలో కంగన ఎమర్జెన్సీ అధికారిక ప్రకటన. Bulletin updates. Keep watching Star TV.